అనంతపురం జిల్లా ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ సీఎం జగన్. ఊరకొండ పర్యటనలో 2 గంటల పాటు నేతలు కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనంతపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సమావేశంలో సీఎం జగన్ ఆరా తీశారు. ఎన్నికలప్పుడే తమను వాడుకొని వదిలేస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ హెచ్చరించారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, ప్రధానంగా అనంతపురానికి సంబంధించిన ఎమ్మెల్యేలపై ఎటువంటి ఫిర్యాదులు వెల్లువెత్తాయి? హరీష, వైసీపీ అధిష్టానంలో టికెట్ల మార్పు విషయంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అసమ్మతి సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పుట్టపర్తిలో విమానాశ్రయం వద్ద పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై అసమ్మతి నేతలు శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము ఈసారి సపోర్ట్ చేయమంటూ కూడా జగన్ బుజ్జగించినా కానీ చెప్పుకోకుండా మాట వినకుండా అసమ్మతి నేతలు వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఊరకొండ నియోజకవర్గంలో బహిరంగ సభ అనంతరం కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు 2 గంటల పాటు సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేసినట్టు కూడా సమాచారం అందుతోంది. ఎన్నికప్పుడు మాత్రమే మమ్మల్ని వాడుకుంటున్నారు, మా సమస్యలు ఏమీ పట్టించుకోవట్లేదు, మా సమస్యలు కూడా తీర్చట్లేదంటూ కూడా ఎమ్మెల్యేలపై అనంతపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలపైన కూడా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినట్టు కూడా సమాచారం అందుతోంది. ఖచ్చితంగా కార్యకర్తలు, నాయకులు అందరినీ కలుపుకొని వెళ్లాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మీరు ఇట్లా అసమ్మతి నేతలతో దూరం గొడవలు పెట్టుకుంటే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు నాయకుల్ని, కార్యకర్తలని కలుపుకొని పోవాలి. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే, మీకు అందరికీ కూడా న్యాయం చేస్తాను, మీరు కూడా ఎమ్మెల్యేలతో కలుసుకొని పోవాలంటూ కూడా కార్యకర్తలు, నాయకులకు చెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం అంతా కూడా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పచెప్పినట్టు కూడా అక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురంలో ఇప్పటికైనా అసమ్మతి ఇంతటితో పులి స్టాప్ పడుతుందా లేక ఇంకా కొనసాగే అవకాశం ఉన్నాయనేది కూడా మరికొంత సమయం వేచి ఉండాలని చెప్పొచ్చు. హరీష, థ్యాంక్ యూ జగదీష్.